మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాంటి దొంగ బుద్ధి వాళ్ళు ఎవరూ లేరిక్కడ. మీకు తెలుసో లేదో, గ్రామాల్లో బయటికి వెళ్తూ చాలా మంది ఇళ్లకి తాళం కూడా వేసుకోరు. అంత నమ్మకమమ్మా. మా ఊర్లో దొంగలు ఉండరమ్మా. బయట నుంచి వచ్చిన వాళ్ళెవరైనా నాకంతగా తెలీదు. అంటే ఏంటండి, మా మగపెళ్లి వాళ్ళల్లోనే దొంగలు ఉన్నారంటారా? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు తల్లి. మరి మీరు అన్నమాటకి అర్థం ఏమిటి? నా నెక్లెస్ ఏమైందో, ఎవరో దొంగతనం చేశారో తేలాల్సిందే. నా నెక్లెస్ దొరికే వరకు ఈ పెళ్లి కూడా జరగదు. అమ్మా, ఆడపిల్లవయ్యుండి పెళ్ళింట్లో నిలబడి ఇలాంటి మాటలంటావా? ఇది నీకు న్యాయమా తల్లి, చెప్పు. వదినా, ఏంటా మాటలు? ఏమైనా అనుకోండి, అది మా పుట్టింటి వాళ్ళు కొనిచ్చిన నెక్లెస్. నాకది కావాలి అంతే. ఆ నెక్లెస్ 5 లక్షలు అంటున్నారు కదా, ఇంకో 1 లక్ష కలిపి నేనిస్తాను అమౌంట్. దయచేసి ఈ టాపిక్ ఎంతటితో ఆపేయండి. ఆఫ్టర్ ఆల్ ఒక్క నెక్లెస్ కోసం పెళ్లి జరగదు అంటారా? మహేష్, నీకెందుకు? విల్ యు షట్ అప్? కమ్ ఆన్, చెప్పండి, ఎంత పంపించమంటారు? ఏంటి మీరిచ్చేది? అంటే మా దగ్గర డబ్బు లేదా? అది నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది సెంటిమెంట్ అని చెప్తున్నాను కదా. అది ఎవరు తెస్తారో, ఎలా తెస్తారో నాకు అనవసరం. ఇప్పుడే ఇక్కడే నా నెక్లెస్ నా ముందు ఉండాలి. లేకపోతే ఏం చేస్తావు వదినా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోలీసులు వస్తారు. వాళ్ళే నెక్లెస్ దొంగ ఎవరో కనిపెడతారు.